అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ డెత్లో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు చావుకి ప్రేమే కారణమైనట్టుగా తెలుస్తోంది. ఏకంగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో కానిస్టేబుల్ శృతి ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా వచ్చినటువంటి సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐకి శృతితో పరిచయం పెరిగింది. అయితే ఎస్ఐ సాయి కుమార్కు బాగా శృతి దగ్గరైపోయింది. ఈ విషయంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ మధ్య గొడవ చోటు చేసుకుంది. మాట్లాడుకునేందుకు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళిన ముగ్గురు చెరువు దగ్గర ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. ముందుగా చెరువులో నిఖిల్ శృతి దూకారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఎస్ఐ కూడా దునికి సూసైడ్ చేసుకున్నారు. శృతితో వ్యవహారం ఎస్ఐ భార్యకు ముందే తెలుసా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం పుట్టింట్లో ఉంటున్నారు ఎస్ఐ భార్య. శృతికి అంతకు ముందే పెళ్ళయింది, విడాకులు కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు కీలకంగా ముగ్గురి ఫోన్ కాల్ డేటా కీలకంగా మారింది. వాట్సాప్ చాటింగ్ కూడా చాలా కీలకంగా మారింది. వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్ కూడా చేసుకున్నారని గుర్తించారు పోలీసులు. ఇక ముగ్గురి మృతి కేసు విచారణ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. మీకు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఏం జరిగిందనేది. ఆపరేటర్ నిఖిల్కి శృతికి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రేమే చావుకు కారణమైంది. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో కానిస్టేబుల్ శృతి ప్రేమలో ఉంది. అదే పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా సాయి కుమార్ వచ్చారు. అయితే పోలీస్ స్టేషన్లోనే మొదట ఎస్ఐకి లేడీ కానిస్టేబుల్ శృతికి పరిచయం ఏర్పడింది. ఎస్ఐ సాయి కుమార్ శృతికి బాగా దగ్గరైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్కి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ గురించి మాట్లాడుకునేందుకే ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ చెరువులో మొదటగా శృతి, నిఖిల్లు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏంటి నిఖిల్కి శృతికి మధ్య ప్రేమ వ్యవహారంలో ఎస్ఐ తలదూర్చడం వెనుక కారణం ఏంటి? ఎప్పుడు అంటే ఆయన బికనూర్కి ట్రాన్స్ఫర్ కాకముందే ఈ యొక్క వ్యవహారం సంబంధించి గొడవ జరుగుతూ కాస్త తారాస్థాయికి చేరిందా, లేదంటే గతంలోనే గొడవ ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నాయా? మన ఏదైతే మన జరిగిన ఘటనకు సంబంధించి కామారెడ్డిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రధానంగా ప్రేమ, ట్రయాంగిల్ ప్రేమ కారణంగానే ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ముందుగా శృతి, నిఖిల్ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. అదే సమయంలో బీబీపేట పోలీస్ స్టేషన్ కు సాయి కుమార్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అప్పుడు శృతి మరింత ఎస్ఐకి దగ్గరైనట్లు తెలుస్తుంది. ఆ దగ్గరైన క్రమంలో నిఖిల్, శృతి, సాయి కుమార్ల మధ్య కొంచెం విభేదాలు వచ్చాయి. ఆ సమయంలోనే అక్కడ బీబీపేటలో ఉన్న సమయంలో సాయి కుమార్, నిఖిల్, శృతిలు ముగ్గురు కూడా కలిసి కూర్చొని మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే సాయి కుమార్ బీబీపేట నుంచి బిక్నూర్కు బదిలీ కావడం, ఇక్కడ విధులు నిర్వహించడం వల్ల శృతికి అదేవిధంగా సాయి కుమార్ కు మధ్య గ్యాప్ రావడం, దీనికి అంతరికి సంబంధించి ఈ గ్యాప్ ను పూడుస్తున్నానంటూ ఏదైతే నిఖిల్ మధ్యవర్తిత్వంగా వ్యవహరించడం, ఇదంతా కూడా ఎస్ఐ సాయి కుమార్ కు తెలియకపోవడం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ ముగ్గురు మృతికి ప్రధాన కారణం అయితే మొత్తంగా ప్రేమ వ్యవహారం. ఈ ప్రేమ పుట్టింది ఇక్కడ నిఖిల్ శృతి మధ్య ఈ ప్రేమ వ్యవహారం ఎన్ని రోజులుగా సాగుతోంది? ఈ ప్రేమ వ్యవహారంలో ఎస్ఐ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు? అయితే బీబీపేట పోలీస్ స్టేషన్ కు సాయి కుమార్ వచ్చిన తరుణంలో కొత్తలో ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి సాయి కుమార్ కు తెలియదు. కానీ ఆ నిఖిల్ అదేవిధంగా శృతిలు ఇద్దరు గత కొన్నేళ్లుగా బీబీపేటలో పనిచేస్తున్న శృతితో పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. సాయికు శృతికి భర్తతో విడాకులు కావడంతో శృతి నిఖిల్ కు దగ్గరైంది. నిఖిల్ కు దగ్గరైన నేపథ్యంలో అదే సమయంలో ఆ స్టేషన్ కు బీబీపేట పోలీస్ స్టేషన్ కు సాయి కుమార్ రావడం, ఆ హయ్యర్ ఆఫీసర్ తో చనువుగా ఉంటే నాకు ఏదైనా లాభం ఉంటుందనే ఉద్దేశం మీద శృతి హయ్యర్ ఆఫీసర్ తో చనువుగా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో నిఖిల్ పోలీస్ స్టేషన్ కు కంప్యూటర్ పని చేసేందుకు వస్తూ తరచూ మాట్లాడుతూ ఉండేవాడని ఎస్ఐకి సంబంధించిన బాబాయ్ నిన్న మన ఆర్టీవీతో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. శృతికి సాయి కుమార్ కు జరిగిన ఘటనలో ఏదైతే నిఖిల్ ఉన్నారో అయితే మధ్యవర్తిగా వ్యవహరించి బిక్నూర్ కు రావడం వల్లనే వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. గత వారం రోజులుగా వీళ్ళు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడడం, చాటింగ్ చేయడం ఏదైతే సాయి కుమార్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవ పడి సాయి కుమార్ భార్య 3 ఏళ్ల
కూతురు 3 ఏళ్ల పాపను తీసుకొని ఆ తల్లిగారింటికి వెళ్ళినట్టు తెలిసింది. అదే క్రమంలో మీరు చెప్తున్న ప్రకారంగా శృతికి సాయి కుమార్ మధ్య కూడా సాన్నిహిత్యం ఉండేదా? వారిద్దరి మధ్య కూడా ఏదైనా రిలేషన్షిప్ లాంటిది ఉండేదా? అంటే ఇక్కడ శృతి నిఖిల్ తో పాటుగా సాయి కుమార్ ఇద్దరిని అట్ ఏ టైం రిలేషన్షిప్ లో మెయింటైన్ చేసిందనే ఒక ఆరోపణ వినపడుతోందా? ఎస్ ముఖ్యంగా అదే చెప్తున్నాను. ఏదైతే శృతి ఉందో శృతికి నిఖిల్ కు గతంలో ప్రేమ వ్యవహారం ఉండేది. సాయి కుమార్ ఏదైతే ఆ స్టేషన్ కి రావడంతో సాయి కుమార్ తో సాన్నిహిత్య సంబంధం పెట్టుకుని శారీరకంగా సాయి కుమార్ కు శృతి దగ్గరైంది అనేది సమాచారం. ఈ ముగ్గురు మధ్య ప్రేమ వ్యవహారం శృతి ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపి ఈ ముగ్గురు మృతికి గల కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా ఆ శృతి సాయి కుమార్ ఎస్ఐ అదే నిఖిల్ మృతికి గల కారణాలు అయితే ఏదైతే ఎస్ఐ భార్యతో వాంగ్మూలం తీసుకుంటే ప్రధానంగా ఏర్పడే ఆమె వాంగ్మూలమే ప్రధానం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా బిక్నూర్ పోలీస్ స్టేషన్ నుండి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కాడికి రావడానికి సుమారు 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాలలో ఆ ఇద్దరిని శృతిని నిఖిల్ను కామారెడ్డి నుంచి పికప్ చేసుకొని ఈ చెరువు వద్దకు వచ్చారనేది సమాచారం. పోలీసులు కూడా పూర్తిగా దానికి సంబంధించిన సీసీ కెమెరా డాటా కూడా వెతికే పనులు ఉన్నారు. చెరువుకు ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ గానీ చెరువు దగ్గర ఉన్న హోటల్ ఇంకొక అనుమానం వ్యక్తమవుతోంది. అంటే సాయి కుమార్ తన భార్యను కాదని శృతికి సంబంధించి ఇంకెవరో శృతికి ప్రేమ వ్యవహారంలో ఉంటే దీన్ని పూర్తిగా కొలికి తీసుకురావాలి, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారా? లేదంటే శృతితో నేనే వ్యవహారం సాగిస్తాను వద్దని చెప్పి నిఖిల్ని వారించడానికి వచ్చారంటే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఇటువంటి విషయంలో నేరుగా ఆయన ఇన్వాల్వ్ కావడం అనేది ఎలా చూడాలి? అంటే ఆయన ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చారా? లేదంటే శృతితో పాటు నేనే ఉంటాను కానీ వెళ్ళిపోమని నిఖిల్కి వారించడానికి వచ్చారా? ఏం జరిగింది? అయితే నిఖిల్ శృతిలు ఇద్దరు కూడా ఎస్ఐ సాయి కుమార్ కు ఫోన్ చేసి ఇక్కడికి రండి మాట్లాడదామని పిలిచి కామారెడ్డికి పిలిపించినట్టు తెలిసింది. కామారెడ్డికి పిలిచిన నేపథ్యంలో కామారెడ్డిలో వద్దు ఇక్కడ చెరువుగట్ట దగ్గర మాట్లాడదామని ఇది శృతికి సంబంధించిన అంశాన్ని పూర్తిగా తను తొలగించిన దిశగా తను ఆ శృతిని పక్కకు పెట్టుకునే దిశగా పూర్తిగా మాట్లాడుకుందాం రండి అని పిలిపించి ఆ సమయంలో గొడవ పెరిగింది. అయితే ముఖ్యంగా మరో సమాచారం ఏదైతే మీడియాలో వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం అంటే శృతి ప్రెగ్నెన్సీగా ఉంది అనేది సమాచారం తెలుసు. దీనికి అంతటికి సంబంధించి శృతికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి వస్తేనే పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంటుంది, శృతి నిజంగానే ప్రెగ్నెన్సీ గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ శృతి నిఖిల్ ఎస్ఐ సాయి కుమార్లు మృతి వల్ల పూర్తిగా అయితే ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకునేందుకు చెరువుగట్టు దగ్గరికి వచ్చారు. చెరువుగట్టు దగ్గరకు వచ్చిన సమయంలో ఇద్దరు ఏంది నేను చనిపోతా అని ఒకరికొకరు వాదించుకున్న సమయంలో ఇద్దరు కూడా చెరువులో దూకినట్టు ముందుగా శృతి తర్వాత నిఖిల్ తర్వాత ఎస్ఐ సాయి కుమార్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అయితే బయటకు తెలుస్తుంది. అదే కోణంలో కూడా ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ వారిద్దరిని ఏదైతే శృతిని పక్కకు తప్పించుకునేందుకు తన మీద ఉన్న అభాండాన్ని తొలగించుకునేందుకు భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకునేందుకు ఈ ప్రయత్నంలో భాగంగా ఎస్ఐ కూడా మృతి చెందారనే చెప్పుకోవచ్చు. రైట్ గంగారెడ్డి, సో మొత్తం మీద ఇది విషయం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే తెలుస్తోంది. గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో శృతికి ఆయనకి మధ్య పరిచయం ఏర్పడేది కాస్త శారీరక సంబంధం వరకు కూడా దారితీస్తుందన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా అటు నిఖిల్కి శృతికి గతంలోనే ప్రేమ వ్యవహారం ఉంది. అయితే మధ్యలోనే సాయి కుమార్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య శృతికి సాయి కుమార్ మధ్య ఏర్పడిన పరిచయం కాస్త తారాస్థాయికి చేరింది. ఈ మధ్యలో ఆయన బిగ్నూర్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అవడం, ఆ తర్వాత ఈ ముగ్గురి మధ్య కూడా చాలా వివాదాలు తలెత్తాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ శృతి మీదే ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ ఏంటంటే అట్ ద సేమ్ ఒకటేసారి అటు నిఖిల్తో ఎస్ఐతో ఇద్దరితో కూడా ప్రేమాయణం సాగించినట్టుగా తెలుస్తోంది. చివరిగా ఈ విషయం బట్టబయలు కావడంతో ముగ్గురం మాట్లాడుకుందాం, ఈ విషయాన్ని కొలికి తీసుకొద్దామని చెప్పి ఈ ఒక వేదికను ఏర్పాటు చేసుకుందాం. అట్ ది సేమ్ టైం ఒక చర్చకు తీసుకొద్దామని చెప్పి కామారెడ్డిని సెలెక్ట్ చేసుకుంటే కామారెడ్డి కారు చెరువు దగ్గరికి వెళ్దామని ఎస్ఐ చెప్పడంతో కామారెడ్డిలో వీళ్ళని పిక్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా శృతి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత నిఖిల్ తన వెనకాలే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకున్నారో తెలుస్తోంది. ఇక ఏం జరిగింది ఏంటనేది మాత్రం పోలీసులు పూర్తిగా ఇంకా విచారిస్తున్నారు. ఈ విచారణలో ఎటువంటి ఇంకా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మటన్ తీసుకురా నేను వస్తున్నా అని చెప్పింది చేసి పెట్టినాము. అంటే
అంటే ఇక్కడ ఇంటికి వచ్చింది సార్ ఎక్స్ రోడ్ ఇంటికి వద్దామని నిన్న నైట్ నేను వచ్చి దిగినాక తర్వాత మన ఇది ఉండే కదా క్రిస్మస్ నుంచి బందోబస్తు ఉందని చెప్పింది సార్ అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.